హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది. నేమ్ ఏంటంటే జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. Section announcement. Applications are invited online from eligible applicants through the proforma applications to be made available on the Commission's website. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో అనేది జాబ్ అనేది అప్లికేషన్ వచ్చింది. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 8th నుంచి మనం అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 15th జూలై రోజు ఎండ్ అవుతుంది. ఎగ్జామినేషన్ అక్టోబర్ 2026లో ఉంటుందన్నమాట. ఈ బీటెక్ వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ వెల్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ అండ్ నాట్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి. ఇది 1 టైం రిజిస్ట్రేషన్ ద్వారా మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ నేమ్ ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. మన హైదరాబాద్ వైజ్గా ఉన్నాయి, తెలంగాణ వైజ్గా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంత అంటే 49. ఏజ్ వచ్చేసి 18 to 44 years. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని అప్లికేషన్స్కి మనకి ఏజ్ పెంచిన విషయం తెలిసిందే. శాలరీ వచ్చేసి 54,220 నుంచి 1,33,630 వరకు మనకి శాలరీ అనేది ఇస్తుంది మనం ఈ జాబ్ ఖచ్చితంగా సాధిస్తే. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అదే బీటెక్ వాళ్ళకి మంచి అవకాశం అని తెలుసుకోవచ్చు దీని ద్వారా. అండ్ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ హూ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్షన్ విల్ ఆల్సో బి కన్సిడర్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. ఓకే, ఓసీ వాళ్ళు అప్పర్ ఏజ్ ఉన్నా కూడా దీనికి ఎలిజిబిలిటీ అండి. ఏజ్ వచ్చేసి రిలాక్సేషన్ ఉంటుంది 5 years వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి ఏమో 10 years. అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 5 years. ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 years ఉంది. ఎన్సీసీ ఎవరైతే ఎన్సీసీలో వర్క్ చేసి ఇన్స్ట్రక్టర్లో ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ని ఎలా సబ్మిట్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన లింక్, నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు చదువుకోవచ్చండి లింక్ ద్వారా. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 1000, ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1000, మిగతా ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అప్లికెంట్స్కి ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 500, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 120 rupees. ఆల్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు. అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ వాళ్ళకి ఫీ అనేది లేదండి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ద ఫీ మెన్షన్డ్ ఎట్ సెక్షన్ టు బి పెయిడ్ ఆన్లైన్ త్రూ పేమెంట్ గేట్వేస్. మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. సెంటర్స్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జామినేషన్కి సెంటర్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అండ్ నిజామాబాద్లోనండి. మీరు ఈ జాబ్ ఖచ్చితంగా మనం చదివితే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. సెలెక్షన్, ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్. ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బి మేడ్ బై ఎగ్జామినేషన్ బై సిబిఆర్టీ ఆర్ ఓఎంఆర్ ద్వారానన్నా లేకపోతే కంప్యూటర్ బేస్డ్ అన్నా మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందండి. అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ స్పోర్ట్స్ పర్సన్స్కి ఈడబ్ల్యూసీ నాట్ లెస్ దెన్ 40%. 40% కంటే తక్కువ రావద్దు ఓసీ వాళ్ళకి. అండ్ బీసీ వాళ్ళకి 35 కంటే తక్కువ రావద్దు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30% రావచ్చండి. అండ్ వేకెన్సీస్, రిక్రూట్మెంట్ రూల్స్ అన్నీ మనం ఇందులో చూసుకోవచ్చండి. ఇలా ఉంది. అయితే ఇది చూడండి, ఇప్పుడు మనకి కేటగిరీ వైజ్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి.
స్టేట్ లెవెల్గా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓసీ వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్సి వాళ్ళకి 5, బీసీఏ వాళ్ళకి 3, బీసీబీ 4 ఇలా ఉన్నాయండి. టోటల్ 49. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2గా ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ 150 మార్క్స్ ఉంటాయి. 150 మినిట్స్ డ్యూరేషన్ అండి, టైం 150 టోటల్ మార్క్స్. అదే పేపర్ 2 ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే డిగ్రీ లెవెల్లో 150 క్వశ్చన్స్ అండి. దీనికి కూడా 150 డ్యూరేషన్ టైం, బట్ 300 మార్క్స్, టోటల్ 450. ఓకేనా అండి. చూడండి నేమ్ ఆఫ్ ద పేపర్స్. పేపర్ 1, పేపర్ 2 తెలుగులో అండ్ ఇంగ్లీష్లో వస్తుందండి. పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్లోనే వస్తుందండి. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది అందులో చూడండి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నీ చదువుకోవాలండి. మనం చదువుకుంటే మనం ఈ జాబ్ని ఈజీగా సాధించవచ్చు. చూడండి గ్రూప్ బి. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe for more updates. Thank you, Andy. Thank you.